హరహర మహాదేవ. సీత బాధ సీతది, పీత బాధ పీతది అని మనకి తెలుగులో ఒక సామెత ఉంది. దాని అర్థం ఎవరి కష్ట సుఖాలు వాళ్ళవే. మనం కింద వాళ్ళని చూసి వాళ్ళకేముంటుందిలే ఆనందం అనుకోకూడదు, వాళ్ళకేముంటుందిలే బాధ అని అనుకోకూడదు. మనకంటే పై వాళ్ళ పరిస్థితి ఒకలా ఉంటే మన పరిస్థితి ఒకలా ఉంటుంది, అలాగే మన కింద వాళ్ళ పరిస్థితి ఒకలా ఉంటుంది. ఇదంతా తెలిసిన విషయం అయినప్పటికీ ఇది చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే, మహాభారతంలో ధర్మరాజు భీష్ముడిని ఒక మాట అడుగుతాడు. తాత, నా దృష్టిలో నువ్వు సర్వజ్ఞుడివి, నీకు అన్ని విషయాలు తెలుసు. నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాను. మనుష్యులు చావు అంటే ఎందుకంత భయపడతారు? అది చాలా దుఃఖదాయకంగా ఉంటుంది కదా మనుష్యులకి. ఎట్లాంటి వీరుడైనా సరే ప్రాణత్యాగానికి భయపడతాడు. ఎందుకు అలాంటి పరిస్థితి వస్తుంది అని ప్రశ్న వేస్తే భీష్మ పితామహుడు ఒక మాట చెప్తాడు. నాయనా, బ్రతికి ఉండడం సుఖం అని అనుకుంటారు కాబట్టే చావడాన్ని దుఃఖం అని అనుకుంటారు. ఇందులో నువ్వు ఎందుకంత ఆలోచన చేస్తున్నావు? బ్రతికుంటే ప్రతివాడికి సుఖమే. ఈ శరీరంలో ఉండడాన్ని వాడు సుఖం అనుకుంటున్నాడు. అంటే సంసారంలో సుఖం ఉంది అని వాడు భ్రమిస్తున్నాడు. అందువల్ల మృత్యువుకి వాడు భయపడుతున్నాడు. ఇదే జరుగుతోంది. ఇది మనుష్యులకి మాత్రమే కాదు, సకల ప్రాణులు కూడా ఇలానే భావన చేస్తాయి. దీని గురించి స్వయంగా వ్యాసుడంతటి వాడు చిన్న కీటకంతో మాట్లాడి ఒక అనుభవాన్ని పొందాడు. ముందు నేను నీకు దాని గురించి తెలియజేస్తాను అని ఆ వ్యాసుడి గురించి చెప్తాడు. ఇక్కడే మీకు వ్యాసుడి గురించి ఒక మాట చెప్పాలి. వ్యాసుడంటే కేవలం పరాశర మహర్షికి ఆ మత్స్యగంధిని పుట్టినవాడు వ్యాసుడే అని అనుకుంటారు. అలా కాదు. వ్యాసుడు అనేక కల్పాల ముందే విష్ణుమూర్తి యొక్క హృదయం నుండి ఆవిర్భవించినవాడు. ఆయనకి అపాంతరతముడు అని పేరు. అప్పుడు విష్ణుమూర్తి ఆయనతో చెప్పారు, నువ్వు 28వ ద్వాపర యుగంలో మళ్ళీ ఆవిర్భవించాలి, అప్పుడు వేదాలన్నిటినీ విభజన చెయ్యాలి, పురాణాలు రచించాలి అని ఆయనకు ఆదేశం ఇస్తే ఆ వ్యాసుడే మళ్ళీ ఈ ద్వాపర యుగంలో జన్మించారు. అది వ్యాసుడి కథ. ఇట్లాంటి వ్యాసుడు సర్వభూత సముడు, సకల ప్రాణుల మనోభావాలు ఎరిగినవాడు, సకల జీవరాశుల భాషలు కూడా తెలిసినవాడు. అంతటి మేధావి మహాజ్ఞాని అయిన ఆయన ఒకానొక బాటలో అలా వెళుతూ చాలా తొందరగా ఆ బాటను దాటుతున్న ఒక కీటకాన్ని చూశాడు. దగ్గరికి వెళ్ళి, కీట సంత్రస్తోసి అన్నాడు. భయపడుతున్నట్లున్నావే, త్వరగా దాటుతున్నట్టున్నావే దారి, నీకంత కష్టమే వచ్చింది, దేనివల్ల భయపడుతున్నావు అని అడిగాడు. అనగానే కీటకం చెప్పింది, స్వామి, మీకు తెలియంది ఏముంది, ఈ దారిలో బాగా ఎడ్ల బండ్లు బాగా తిరుగుతూ ఉంటాయి కదా, వాటి ధ్వని వింటేనే మాకు చాలా భయం. ఆ ఎడ్లని అదిలిస్తున్నప్పుడు వాళ్ళు చేసే శబ్దాలు మాకు తట్టుకో శక్యం కాకుండా ఉంటాయి సుమా, అందుకే తట్టుకోలేనంతగా ఉంటాయి కనుకనే నేను త్వరగా వెళ్ళిపోతున్నాను, ఇక్కడ ఉండకూడదు మేము అంటుంది. అలా అనగానే వ్యాసుడు అడుగుతాడు, అబ్బో, నీకు నిజంగా ఇంత భయం ఉంటే మరణమే చాలా మేలు కదా, చక్కగా చచ్చిపోరాదు అంటాడు వ్యాసుడు. అనగానే ఎంత మాట అన్నారు స్వామి, ఇక్కడ భయం ఉన్నట్టే మా సుఖాలు కూడా మాకున్నాయి అంటుంది. నీకు సుఖం ఉన్నదా? ఎంత ఆశ్చర్యం! నువ్వు గట్టిగా శబ్దాన్ని వినలేవు, దేన్ని తినలేవు, దేన్ని అనుభవించలే, నీకు కూడా సుఖం ఉన్నదా అని ప్రశ్న వేస్తాడు వ్యాసుడు. ప్రశ్న వేస్తే అది చెప్తుంది, స్వామి, మీ అంత గొప్పగా సుఖాలు లేకపోవచ్చు, ఎందుకంటే మీ శరీరాలు పెద్దవి కదా, కానీ మా శరీరానికి తగినంత సుఖం మాకు ఇవ్వవలసినంత అనుభవాన్ని ఇస్తాయి. ఇప్పుడు ఒక చీమ ఉంది, ఇది 8 రోజులు బ్రతుకుతుందని చెప్తారండి. సరిగ్గా ఈ 8 రోజుల్లోనే దానికి బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, మరణం అనేవి దానికి తగినట్టుగా ఉన్నాయా లేవా? అది ఇంకో చీమతో జత కట్టడం, అది కూడా దానికి తగిన సంసార సుఖాన్ని అనుభవించడం, ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే చిన్న కీటకానికి కూడా దానికి తగినట్లుగానే మన దశలన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. చీమలకి వార్ధక్యం రాదని ఎవడని చెప్పగలడా? అలా ఏం లేదు కదా. అన్ని దశలు జీవులకి సమానంగా ఉంటున్నాయి. కనుక స్థావర జంగమాదులకి అనుభవంలో ఎక్కువ తక్కువ భేదాలు ఉండొచ్చు, కానీ వాటికి అవి ఉన్నాయి, వేరువేరుగా తగినట్లుగా ఉంటాయి. కనుక స్వామి, నాకు భయం ఎట్లా ఉందో నాకు కూడా సుఖం అట్లాగే ఉంది. కనుక ఈ సుఖం నుండి నేను బయటపడదలుచుకోవట్లేదు, అంటే దుఃఖానికి వెళ్ళదలుచుకోవట్లేదు, అందువల్లే నేను చావంటే భయపడుతున్నానని సమాధానం చెప్తుంది. అలా సమాధానం చెప్తున్నప్పుడే దానికి పూర్వజన్మ స్మృతి కలుగుతుంది. అది మహాత్ముల యొక్క సాంగత్యంలో ఉన్న గొప్పతనం. జీవుడు ఏ జన్మలో అయినా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చండి, కానీ సత్పురుషులతో కలిగిన సాంగత్యం వల్ల ఉపకారం పొందనటువంటి వాడు ఎవడూ ఉండడు. ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది. అదే గొప్పవాళ్ళ యొక్క మహత్తు. ఆ కీటం చెప్తుంది, స్వామి, ఈ జన్మ రావడానికి కారణం నేను ముందు చేసుకున్న మహాపాపాలు. నేను కొంత పుణ్యం చేశాను కనుక నాకు పూర్వస్మృతి అనేది ఉంది. నేను వడ్డీ వ్యాపారంతో బ్రతికేవాడిని,
అనేక మందిని అనేక రకాలుగా పీడ చేశాను. ధర్మబద్ధంగా కూడా వ్యాపారం చేయొచ్చు కదండీ! కానీ అతను ధర్మబద్ధంగా చెయ్యలేదు. అది అతను చేసినటువంటి తప్పు. అందుకని వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళందరినీ గుచ్చుతారేమో నేను ఈ మాట చెప్పడం. అతను ధర్మబద్ధంగా చెయ్యకపోగా ఇంటికొచ్చిన అతిథులకి భోజనమే పెట్టేవాడు కాదు. ఎవరైనా క్రూరమైన ఎవరైనా మంచివాళ్ళు కనిపిస్తే వాళ్ళని క్రూరమైన దృష్టితో చూసేవాడు. అలాగూ శరణని వచ్చిన వాళ్ళని ఇంకా ఏడిపించేవాడు. ఇలా ఎన్నో పాపాలు చేసి చేసి ఆ పాపాలకు ఫలితంగా అత్యంత కీటకమై పుట్టాడు. ఆ విషయాన్ని వ్యాసుడికి చెప్పుకుంటున్నాడు. నేను ఇలా కీటకాన్ని పుట్టాను, ముందు ఇట్లా ఉండేవాడిని, ఇలా అయిపోయాను, కానీ నేను కొన్ని పుణ్యాలు కూడా చేశాను కదా, ఆ పుణ్యాలకి ఫలం ఎప్పుడు వస్తుందా అని నేను ఎదురు చూస్తున్నానని చెప్తుంది ఆ కీటకం. అబ్బో, నువ్వు కూడా పుణ్యం చేసావు కదూ, నీ చరిత్ర మొత్తం నాకు తెలుసు, కానీ నేను నిన్ను అడుగుదామనే అడిగాను సుమా అంటాడు వ్యాసుడు. అని నీ పుణ్యఫలాన్ని నేను ఇస్తాను తొందరగా, నువ్వు ఇప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టాయి అనగానే ఆ కీటకం అలాగే అని ఎడ్లబండి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి ఆ ఎడ్లబండి కింద పడి నలిగిపోయి తర్వాత మృగంగాను పందిగాను క్రమేపీ మనిషిగాను పుట్టి అలా ఒక్కొక్క జన్మ దాటి క్షత్రియుడి యొక్క జన్మని పొందుతుంది ఆ కీటకం. క్షత్రియుడిగా పుట్టినా అంత్యకాలంలో మహాత్ముడైన వ్యాసుడి దర్శనం చేసింది కదా, అమోఘమైన ఆ మహర్షి దర్శనం చేత వెంటనే ఆ క్షత్రియుడికి కూడా మళ్ళీ వ్యాసుడిని దర్శించాలన్న తలంపు కలిగి వ్యాసుడి దగ్గరికి వెళ్ళి, మహాత్మా నేను ఆ కీటాన్ని గుర్తున్నానా అని అడుగుతాడు. అడగగానే, ఆ కీటమా నీవా, సంతోషం, క్షత్రియుడిగా జన్మించావు కదా, క్షత్రియ ధర్మాన్ని అనుసరించి ధర్మాత్మల కోసం నువ్వు ఈ జన్మలో ప్రాణత్యాగం చేయడం చేత సూర్యచంద్రుల్ని అర్చించే ఒకానొక సద్విప్రుడి యొక్క ఇంట మళ్ళీ జన్మిస్తావు. అలా జన్మించిన తర్వాత బ్రహ్మజ్ఞానానికి అనువైనటువంటి స్థితిని పొందుతావు. అలా స్థితిని తీసుకుని అక్కడ నా చేత మళ్ళీ బోధన పొంది తరిస్తావని చెప్పగానే ఇది విన్నటువంటి క్షత్రియుడు, ఆహా, ఇంకా ఉన్నతమైనటువంటి సుఖాన్ని పొందగోరని నేను వెళ్తున్నాను కదా అని వెంటనే తపస్సారంభించి బాగా పండిపోతాడు ఆ తపస్సులో. చివరికి స్వధర్మాచరణంలో అంటే ఇతరుల్ని కాపాడేటువంటి తన ధర్మాచరణంలోనే ఆ శరీరాన్ని విడిచిపెట్టి దివ్యమైనటువంటి జ్ఞానానికి అనువైనటువంటి ఋషి జన్మను పొందుతాడు. అలా ఋషి జన్మను పొందగానే వ్యాసుడి చేత బోధ పొంది స్వయంగా తాను బ్రహ్మలోకాన్ని పొందుతాడు. అంటే బ్రహ్మజ్ఞానాన్ని పొంది సాయుధ్యాన్ని పొందుతాడు. ఈ విధంగా ఒక కీటాన్ని వ్యాస భగవానుడు తరింపజేశాడు. అయితే ఇందులో తెలుసుకోవలసింది ఏమిటి అంటే ప్రతి ప్రాణికి కూడా సుఖ దుఃఖాలనేవి వాటికి తగినట్లుగా ఉంటాయి. జీవుడు ఎలాంటి అవస్థలో ఉన్నా కూడా సత్పురుషుల యొక్క దర్శనం అనేది వ్యర్థం కాదు. సత్పురుషుల దర్శనం మనకి కలిగినా కూడా తన ధర్మాన్ని తాను పాటించాలి అనే తలంపు కలిగి చేస్తే, అంటే ఆ ధర్మాచరణం చేస్తే దానివల్ల జీవుడు చక్కటి ఉన్నతిని పొందుతాడు. ఇక జననము మరణము అనేవి తన కర్మను అనుసరించి ఎక్కడ ఉన్నా సరే వస్తూనే ఉంటాయి. అయితే సత్పురుషులతో ఉన్నప్పుడు ఆ జన్మానికి ఆ మరణానికి ఒక సాఫల్యత చేకూరుతుంది. సహజంగా మనం 1000 జన్మలు తీసుకోవలసింది సాధువుల యొక్క అనుగ్రహం వల్ల 10 జన్మలలోనే ఆ ప్రారంధం పూర్తయిపోతుంది. అలాగా మోక్షపథానికి తన యొక్క ప్రయాణం సునాయాసంగా సాగుతుంది. చిట్ట చివరకు ఆ మహాత్ములే అత్యంత కీటకానికి బ్రహ్మజ్ఞానం ఉపదేశించిన వ్యాసుడిలాగానే మహాత్ములు జీవులందరినీ కూడా తరింపచేయగలుగుతారు. ఇలాంటి నీతులు ఎన్నో ఈ కీటోపాఖ్యానంలో దాక్కునున్నాయి. మనం కేవలం పురుగు వ్యాసుడి సంభాషణ మాత్రంగానే చూడకూడదు. ఎక్కడి క్షుద్రమైన కీటం, ఆ కీటం దశ నుంచి సుక్షత్రియుడై బ్రహ్మజ్ఞాని అయిన విప్రుడై ఋషి అయిన స్థితి దాకా వెళ్ళాలి అంటే సామాన్యంగా జీవుడికి ఎన్ని యుగాలు పడుతుందో. కొంతమంది ఒక్కసారి రాక్షస జన్మను పుడితే కొన్ని యుగాల పాటు అలా ఉండిపోతారు. అలాంటిది ఒక క్షుద్ర కీటకం స్థాయి నుంచి ఒక బ్రహ్మజ్ఞాని స్థాయికి ఒక జీవుణ్ణి తీసుకెళ్ళగలిగాడంటే వ్యాసుడు నిజంగా జగద్గురువు కాదు, మహాపురుషుడు ఆయన. అట్లాంటి స్థితి సాధుపురుషుల యొక్క సాంగత్యం వల్ల కలుగుతుంది. కనుక ఈ కీటోపాఖ్యానంలో గ్రహించిన వారికి గ్రహించగలిగినంత నీతి ఉంది. దీన్ని మననం చేసుకుని జీవితంలో ఆచరించి ఆనందిస్తారుగాక అని ఈ కీటోపాఖ్యానానికి ఇక్కడికి ముగింపు పలుకుతున్నాను. రేపు మరో అంశాన్ని ప్రస్తావించుకుందాం. నమస్కారం.